రెండు బైకులు ఢీకొన్నాయి. ఒకరికి చిన్న దెబ్బ తగిలింది. సాధారణంగా అయితే ఇది ఒక చిన్న యాక్సిడెంట్ కేసు. కానీ వికారాబాద్ పోలీసులు మాత్రం దానికి సినిమా రేంజ్ ట్విస్ట్ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన బాధితుడికే మైండ్ బ్లాంక్ అయ్యేలాగా లేని పాత కక్షల్ని సృష్టించేసి 20 ఏళ్ల కుర్రాడిపై ఏకంగా హత్యాయత్నం కేసే బనాయించేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దక్కాల్సిన యువకుడు జైలు పాలయ్యాడు. అసలు ఏమిటి కదా? పొరపాట, కావాలని చేసిన తప్ప? ఒక సాధారణ రోడ్డు ప్రమాదం. 2 టూ వీలర్లు ఢీకొన్నాయి. ఇద్దరు కింద పడ్డారు. ఒకరి చేతికి చిన్న ఫ్రాక్చర్ అయింది. సాధారణంగా అయితే ఇలాంటి కేసుల్లో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. కానీ వికారాబాద్ జిల్లా పోలీసులు మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ కేసును ఏకంగా హత్యాయత్నం కేసుగా మార్చేసి 20 ఏళ్ల ఒక కుర్రాడిని రిమాండ్ కు పంపారు. పోలీసుల అత్యుత్సాహం లేదా రాజకీయ ఒత్తిడి వల్ల ఆ యువకుడు తన జీవితాన్ని మలుపు తిప్పే ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూకి కూడా హాజరుగాలేక జైలు పాలైన ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఈ నెల 2వ తేదీన ఈ ఘటన జరిగింది. మర్పల్లి శ్రీనివాస్ కుమారుడు అనిర్వేష్ తన బైక్ పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ అతన్ని ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఇద్దరు కింద పడ్డారు. బుల్లెట్ నడుపుతోన్న జాఫర్ చేతికి చిన్న ఫ్రాక్చర్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రీట్మెంట్ ఖర్చులు ఇవ్వాలంటూ అనిర్వేష్ కుటుంబ సభ్యుల్ని జాఫర్ కుటుంబం డబ్బులు అడిగింది. అనిర్వేష్ ఫ్యామిలీ అందుకు నిరాకరించడంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి అది గొడవగా మారింది. డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో గాయపడ్డ జాఫర్ సోదరుడు మోహిత్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం కథలో ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇచ్చిందేమో యాక్సిడెంట్ కేసు, కానీ అక్కడ ఫైల్ అయిందేమో అటెంప్ట్ టు మర్డర్ కేసు. అనిర్వేష్ జాఫర్ల మధ్య గత 3 నెలలుగా పాత కక్షలున్నాయని, జాఫర్ ను చంపాలనే ఉద్దేశంతోనే అనిర్వేష్ కావాలనే బైక్ తో ఢీకొట్టాడని, నిందితుడు చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులు ఎఫ్ఐఆర్ లో రాసేశారు. ఎలాంటి సమగ్ర విచారణ లేకుండానే అనిర్వేష్ పై హత్యాయత్నం కేసు పెట్టి ఈ నెల 8వ తేదీన రిమాండ్ కు తరలించారు. ఇదంతా చూసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే షాక్ అయ్యారు. కేవలం బైక్ యాక్సిడెంట్ జరిగింది, గాయాలయ్యాయి అని మాత్రమే తాము కంప్లైంట్ ఇచ్చామంటున్నారు మోహిత్. ఫిర్యాదు ఇచ్చిన సమయంలో తీసుకున్న ఫోటోల్ని కూడా చూపిస్తున్నారు. మరి ఈ ఫిర్యాదు హత్యాయత్నం కేసుగా ఎలా మారింది? స్థానిక రాజకీయ నాయకుల జోక్యం ఇందులో ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఎఫ్ఐఆర్ లో లేని సరికొత్త కథను సృష్టించారని చెప్పుకుంటున్నారు. పిల్లగాన్ని తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని పెద్దకు పోయినా పోలీస్ స్టేషన్ కి పోయినాక ఏమైందంటే విన్ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండ్రని నాకు చెప్పగానే గుండెల్లో రాయేసినట్టు అయిపోయింది మాకు. తర్వాత ఎస్ఐ దగ్గరికి పోయి మాట్లాడినా, ఏం సార్ మా కొడుకుకి అన్యాయం చేసినావు, నువ్వు ఇట్లెందుకు చేసినావు, మాకు ఇన్క్వైరీ లేదు ఏం లేదంటే 2 కానిస్టేబుల్ని పంపించి చేసినంటే మాకు తెలియదు ఎట్లా చేస్తావు సార్, మా ఇంటికి వచ్చి మా ఇంటి పక్కన అడగాలి, అందరిని అడిగిన తర్వాత నీ పని చెయ్యాలని చెప్పిన. తమ 2 కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు గాని లేదా పాత కక్షలు గాని లేవని, అసలు తామిచ్చిన ఫిర్యాదులో హత్యాయత్నం అనే అంశమే లేదని బాధితుడు జాఫర్ స్వయంగా మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. పోలీసుల వద్దున్న ఎఫ్ఐఆర్ లో అసలు ఆ సెక్షన్ ఎలా వచ్చిందో తమకే ఆశ్చర్యం కలిగిస్తోందని, ఇరు వర్గాలకు కూడా న్యాయం జరగాలని జాఫర్ కోరుతున్నారు. కమ్సే కమ్ కైసా హువా క్యా హువా బోల్కో పోలీస్ వాలే ఇनको रुक भी नहीं हमारा नहीं ये मरपल्ली नरसिम्हलू अनिर्वेश को दूसरों को कुछ लड़ाई है गांव में? किससे? कैसे भी नहीं साहब, हमारे तो बालों में तक किसको भी नहीं। आपको गाड़ी दिया है ना, वो गाड़ी का मालक से उसको जड़ा गिड़ा है कुछ साहब नहीं मालूम हमारे। పోలీసులు చేసిన ఈ అనాలోచిత చర్య లేదా లాలూచి వల్ల అనిర్వేష్ జీవితం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. ఈ నెల 9వ తేదీన అతనికి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ ఇంటర్వ్యూ ఉంది. ఎంతో కష్టపడి సాధించుకున్న ఆ ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన యువకుడిని అంతకు ముందు రోజే అంటే 8వ తేదీన పోలీసులు రిమాండ్ చేసి జైలుకు పంపారు. దాంతో చేతికి అందాల్సిన ఉద్యోగం కాస్త పోలీసుల నిర్వాకం వల్ల చేజారిపోయిందని, తమ కొడుకు భవిష్యత్తు అంధకారంలో పడిందని అనిర్వేష్ తల్లిదండ్రులు శ్రీనివాస్, అనితారాణి కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక చిన్న యాక్సిడెంట్ ను హత్యాయత్నంగా మార్చడానికి వెనుక ఎవరి ఒత్తిడి పనిచేసిందో ఉన్నతాధికారులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అది జరిగింది ఒక ఇన్సిడెంట్, కాంప్లీట్ ఒక ఇన్సిడెంట్. నువ్వు కాంప్లీట్ మార్చి ఎందుకు ఇట్లా పెట్టి మా బాబుని ఎందుకు ఇరికిచ్చినావు, అదేందో మాకు రీజన్ కావాలి. ఎస్ఐ చెప్తున్నాడు దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్తున్నట్టు. మరి ఎవరు రాజకీయంగా మీకు శత్రువులు ఎవరు? నాకు తెలియదు. వాళ్ళు ఎవరు కూడా మాకు ఆయననే చెప్పాలి.
ఆయన పెన్ ఉంది పేపర్ ఉంది అంటే రాసిండు, కానీ మాట ఎందుకు చెప్పాడు ముందరికి వచ్చి ఫలానా వ్యక్తి అని చెప్పాడు. కావాల్సింది ఎస్ఐ మాకు సమాధానం. ఈ మొత్తం వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో తాండూరు డీఎస్పీ స్పందించారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. బాధితులు మార్చాడు. ఇప్పుడు ఆ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి మన ముందుకు వస్తే ఏం జరిగిందనేది మనకు తెలుస్తుంది. అతను ప్రస్తుతం మనకు అందుబాటులో లేదు. అతను వస్తే దానిపైన ఒకవేళ మా తప్పు ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాం. తర్వాత ఆ కేసుకు సంబంధించి కూడా తర్వాత దాన్ని ఏం చేయాలనేది తదుపరి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో ఏది తెలిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఒక సాధారణ రోడ్డు ప్రమాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కేసరికి హత్యాయత్నం కేసుగా ఎలా మారింది? ఫిర్యాదుదారుడు చెప్పని విషయాల్ని, లేని పాత కక్షల్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో ఎలా సృష్టించారు అనే ప్రశ్నలు పోలీసుల చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి. బాధితుడే స్వయంగా మా మధ్య కక్షలు లేవు, ఇది కేవలం ప్రమాదం అని చెప్తున్నా కూడా పోలీసులు ఓ 20 ఏళ్ల యువకుడిపై ఇంత పెద్ద సెక్షన్ మోపడం వెనుక పొలిటికల్ జోక్యం ఉందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.